అందరికీ నమస్కారం. శ్రీరామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం పూర్తి కథను ఈ వీడియోలో వివరిస్తాను. మనకు పూజ చేసే అవకాశం లేకపోయినా ఈ రామదేవుని కథను భక్తి శ్రద్ధలతో విన్నంత మాత్రాన పూర్తి పుణ్యం మనకు లభిస్తుంది. నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు. ఆయనకొక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమే వెలుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమే, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్ళుచున్నావు?" అని అడిగిరి. "అయ్యా, నేను ధనం సంపాదించుకొనుటకు కాశీకి వెళుచున్నాను" అని చెప్పాను. అప్పుడు వారు, "ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్ళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెడితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందుమాధురుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెడితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాము, వింటావా?" అని అడిగారు. నాగంభట్టు, "అది ఏ దేవుని కథో వివరించండి స్వామి" అని వేడుకొనను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యమును పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లలు కోసము పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు. అతడిది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసముల నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసుతు నక్షత్రమున శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినప్రవర్తమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణుని పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లుని విరిచి సీతను పెండ్లియాడి అహల్యా శాప విమోచన చేసి పరశురాముని గర్భభంగం చేసి కైకేయ వరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేగి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభీషణుకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరలా రామదేవుని వ్రత కథా విధానము ఇట్లు చెప్పిరి. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకి, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యాపిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలను. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి 5 లక్షవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతము ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనూ ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడట. అలాగును కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలనని అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళుదామనుకొని కొంచెము ధనము మూటగట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారులను కుమార్తెను పిలిచి, "అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయావారము మనకు వెళ్ళి వచ్చి, "అమ్మ, రామదేవుని కథ చెబుతాను, విందువు గాని రావమ్మ" అని పిలవగా ఆ తల్లి, "నాయనా, ప్రొద్దునే దాసీది పాచి పనికి వచ్చి వేళ వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను" అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను, విందువు గాని రావమ్మ అనగా, "ఇప్పుడేం కథ నాయనా, పడకల వేళ నిద్రల వేళ, ఇప్పుడు వినను" అనెను. అకారణముగా రామదేవునికి కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగును వెళ్ళిపోదుల బెట్టగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెడలిపోయిను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకొని చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, "అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ" అని చెప్పగా, "అదైనా ఉంచు రామదేవుడా,
తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము ఇంచు పట్టుకొని లాగిందట. అంతటనా సగమంచుగల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంభట్టు భార్య అలాగును కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయిను. కానీ మొత్తము కంచము మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచివేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అనెను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు అవును, రామదేవుని కథ చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను. కానీ ఆ తల్లి నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకొని బ్రతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెలిని వెంటబెట్టుకొని వరాన్వేషణలో ప్రయాణమయ్యాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమే ధనము మూటగట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు. అక్కడొక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాలు కడుగుచుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడగగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది. యాయావారపు చెంబు కూడా దొర్లిపోవచ్చుండగా నేను చెల్లి చూచి అదేనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రము మిగిలినది, మిగతావన్నీ వెడలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది. అప్పుడమ్మ చూచి కంచము అంచు పట్టుకొని లాగగా సగము అంచు మనకి సగము పొరుగింటి వారికి వెడలిపోయినది. మరునాడు ఉదయం లేచి వారింటికి నిప్పు కొరకే వెడలి వారి ఇంటిలో కంచము అంచు చూచి కంచమును అంచు మాదే అన్నదట. అంతటి వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది? నువ్వు మా ఇంటికి వచ్చినావా? మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయిను. వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మా ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావని అడగగా నేను కథ వినను కార్యమే వినను అన్నది. అందువలన రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయిను. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించును. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని వెలుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించును. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేయుదునని నారాయణ భట్టు అడుగగా అతను పెండ్లి వద్దు పేరంటము అక్కర్లే అదని చెప్పాను. మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడుగగా అతడు నాకు పెండ్లి పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అనను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకును చూచి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అనను. పెండ్లి చేస్తానంటే వద్దంటాను, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనను. అంతా గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటాను, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోవుపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు గట్టి గుచ్చిన ముత్యాల తలంబ్రాలు పోసి 70 యాగల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేసినాడు.
వారు అక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరములు భూమి దారపోస్తాము, తీసుకోవలసినదని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించుడని 4 ఎకరములు భూమి వారికి దారపోసి ఆ విప్రుడెక్కడో వెడిలిపోయాడు. వారు ఆ 4 ఎకరములు భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయము లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకిని పంపినాడు. వారక్కడికి వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు గాన రావలసిందనిగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెడదాం అనగా, బోయీలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించారు. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే వెడలినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోనే అంధుడును, వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వినుదవా అని అడిగాను. గొల్ల, అలాగే వింటాను, చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఎంత మహత్యం ఉందా, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దేవునివో ఏ దేవుడివో చెప్పన్నను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథామహత్యం. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి, ముత్తైదువునకు, బ్రాహ్మణునకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవలనని చెప్పి వెడలిపోయింది. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయనా, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యాబిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని రాజు చెప్పినాడు. సరే, నేనొక కథ చెబుతాను వింటారా అని నారాయణ భట్టు అడుగగా, ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసిందడి మహానుభావ అనెను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించును. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించును. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా, నారాయణ భట్టు, నేను దేవుడను కాదు, ఇది రామదేవుని కథామహత్యం, మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకొక మారు చెప్పాను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెండ్లైనది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగునూ చూస్తాము అని వదిలేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను వింటావా అనను. అలాగే వింటాను నాయన, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లి తండ్రి అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవానుభో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రతకథా మహత్యం, 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ, పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు, వడిలిపండి అన్నదామె.
అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను. అందుకు ఆమె తూర్పు దిశను ఈశాన్య మూలగా కోనేరున్నది వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్న చోట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదములు ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోనికి వెడిలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకొని కొన్నిటిన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలాగుని వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు యాయావారమునికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేదని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు చేసుకొని ఇల్లు కానక కంగారు పడి ఇక్కడ నిలబడి ఉండెను. ఆమె చూచి మన ఇల్లే ఇది, ఇలా రండి అనెను. భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు ఉన్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని చున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యులారా, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూట అక్కడ పెట్టి నారాయణ భట్టుని వెతుకుచూ బయలుదేరును. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించను. బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసిందని మేము పూజ చేసుకుంటామని అనను. అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావవలసినది. మీరు ఏ దేవాయనవో చెప్పండి, మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని ఎదుగుటకు వెడలుచున్నాను. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తొలతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యములన్నట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛిల్లి పడిపోయిను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేతువు గాని మా ఇంటికి రమ్మనను. నేను రామదేవుని వెతుకుటకు వెళుతున్నాను, భోజనం మాత్రం చేయును, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునికి రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేయుదురుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుచూ వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడని చెప్పగా అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో ఉభూత రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రము చేసెను. వందే శంభుమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలి అని కోరెను.
అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మిరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలు పెంచుమ ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రము చేసను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యన్నగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకొని రామస్తుతి శ్రీమద్దివ్య మునీంద్ర చిత్తనిలయం సీతామనో నాయకం వాల్మీకోద్భవ అక్పోయోది శశినం స్మేరాననం చిన్మయం నిత్యం నీరద నీలకాయమమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వమననాయం శివకరం శ్రీరామచంద్రాంబజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చను. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు ఆవకాయ పిండి వంటలతో పంచభక్ష ప్రమన్నాలు వండి వెండిపీటలు బమిడి కంచాలు వేసి వారి బంధువులు కోటి పరివార సహితంగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరను. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచీళ్ళు ఇచ్చి ఏమూ ఇలాగును పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సాలురులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకొనుటకు నేనే అంతటివాడను. నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్లమనను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవు కథను చెప్పుకొని చుండిరి. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన శ్రీ ఇంటికి రాజుగారింటికి గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చుండగా విని వారికి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చుండ్రిచే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు చేతులు కడుగునట్టుకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కరలేదు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలను. మనమందరము పూజ చేసుకుందాం అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవుడితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేర్లకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధము చేసినాక కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదనని చెప్పినాడు. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధము చేసి అతనిని రమ్మని పిలిచిరు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజముపైకి ఎక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలనని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడును నిన్ను తప్ప అన్యమెరుగనివాడును నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించక నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకొని దయవుంచి దీనిపై తమరు కూర్చుండవలనని వినయముగా ప్రార్థించను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట.
అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహేతముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని కథ చెప్పుకొని కథాక్షతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండై నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగగా, పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాం అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెండ్లి చేసినాడట. నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త, వారంతా మరలా రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవు నేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయుర ఆరోగ్య వృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నూచిరి. నూచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. రామదేవుని కథ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.